అనగనగా ఒక అడవిలో సింహం మరియు పులి స్నేహంగా ఉండేవి. వాటికి వయసు అయిపోవడంతో వేటాడలేకపోయేవి. ఏదో ఉన్న దాంట్లోనే సరిపెట్టుకునేవి. ఓసారి వరుసగా వారం రోజులపాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అలా ఒకరోజు సింహం అడవిలో ఒక జింకను చూసింది. అప్పుడు దానిని ఎలాగైనా వేటాడాలని అనుకుంది. అతి కష్టం మీద ఆ జింకపై సింహం వేటాడుతూనే వచ్చింది. అది ఎంత పరిగెత్తిన దాని వెనకాల పరిగెడుతూనే ఉంది. దానికి ఎలాగైనా ఆహారం దొరకాలని దాని వెంట పడింది. అలా చిట్టచివరకు సింహానికి బలైపోయింది జింక. అయితే వేటాడినది ఇంకనూ సింహం మరియు పులి ఇద్దరు సమానంగా తిందామని ముందు అనుకున్నారు. కాని గర్వానికి పోయి పులి నేనే ఇందులో ఎక్కువ కష్టపడ్డాను, అందుకని నాకే ఎక్కువ ఇవ్వాలి అంటూ విర్రవీగింది. అలా సింహం కూడా లేదు, నేనే వేటాడాను, అలాగైతే నాకే ఎక్కువ రావాలి అంటూ ఇద్దరూ గొడవ పడతారు. ఇలా వీళ్ళిద్దరూ గొడవ పడుతూ అలసిపోయి పడుకుంటారు. ఈ మాటలు విన్న ఒక నక్క ఎలాగైనా ఆ జింకను తీసుకెళ్దాం అని సింహం మరియు పులి పడుకున్నప్పుడు ఆ జింకని నక్క వెంటనే తీసుకెళ్తుంది. చూసేసరికి వాళ్ళ ఆహారం అక్కడ ఉండదు. అయ్యో, ఆహారాన్ని పంచుకోకుండా ఇలా ఇద్దరం గొడవపడి ఆహారాన్ని కోల్పోయాము అంటూ బాధపడ్డాయి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.